పైగా మనం కొట్టామన్న కక్షతో ఉన్నాడు. వాడు మేఘను మామూలుగా కలవటానికి రాడు, ఏదో దురుద్దేశంతోనే వచ్చుంటాడు. మనం ప్రేమగా చెప్తే మేఘ మన మాటే నమ్ముతుంది, వాళ్ళది కాదు. మేఘమంతో బాగుంటే సరే. నేను చెప్పిందంత నిజం మేఘ. నీకు తెలిసి నేను అబద్ధాలు చెప్పనని. మహీధర్ సార్ మీకోసం రాలేదు, ఏహెచ్ఎస్ వాళ్ళ కోసం మొదలుపెట్టారు. నేను ఆర్కే సార్ని, శాంతి మేడంని కలిశాను. సో సార్ నిన్ను ఏమాత్రం మోసం చేయలేదు, బిలీవ్ మీ. మీ వాళ్ళు సార్ని చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం కూడా నిజమే. కావాలంటే సార్ మీ వాళ్ళని అక్కడికక్కడే చంపేసి ఉండొచ్చు, కానీ వదిలేశారు. మీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చుంటే ఎందుకు వదిలేస్తారు చెప్పు? కాబట్టి ఆయన మీద కోపం, ద్వేషం ఉండడం చాలా అన్యాయం. మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఎందుకో నీకు నిజం చెప్పకుండా వెళ్ళలేకపోయాను. నువ్వు ఇవేవి బయట పెట్టకు. నేను చెప్పింది నమ్ముంటే మీ వాళ్ళతో గొడవ పడకు, నీకే ప్రమాదం అవుతుంది. అంత మనసులో ఉంచుకో, హాయిగా చదువుకో. నాకైనా సరికైనా. టేక్ కేర్ మేఘా. బాయ్. నువ్వు వెళ్ళరా. సార్ మీరు ఉన్నారు కదా. నువ్వు ఉంటే ఎంతో తృప్తిగా ఉండేది. ఏహెచ్ఎస్ మొదలుపెట్టినందుకు నువ్వంటే ముందు నుంచి నాకు గౌరవం, ఇష్టం. నువ్వు మున్నావైనందుకు అది తగ్గిపోతుందనుకుంటున్నావేమో. లేదు, నిజానికి సార్ పేరు ప్రతిష్టలకి మచ్చ రాకూడదని దూరంగా వెళ్ళిపోయావు చూడు. నీ మీదున్న అభిమానం రెట్టింపైపోయింది. నువ్వు మంచివాడివి మున్నా. ప్రొఫెషనల్గా దగ్గరవడం ఇబ్బందేమో, కానీ మా దేవి భర్తగా నువ్వెప్పుడైనా మా ఇంటికి రావచ్చు బాబు. థ్యాంక్ యూ అమ్మా. ఉంటాను బాబు. మీటింగ్ అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే అమ్మా. పల్లవి, సీఎంతో మీటింగ్ ఎల్లుండికి ఫిక్స్ అయింది. నేను ఆంటీ రేపు హైదరాబాద్ బయలుదేరుతున్నాం. నేను హైదరాబాద్ వస్తాను. నువ్వా?
జస్ట్ ఫర్ డే. అందర్నీ చాలా మిస్ అవుతున్నాను. అందర్నీ కలిసి అత్తయ్యతో పాటు తిరిగొచ్చేస్తాను. ఓకే, నేను ఆంటీకి చెప్పి నీకు కూడా టికెట్ బుక్ చేస్తాను. థ్యాంక్స్. నీకు కూడా పెళ్లి చేయాలనుకుంటున్నా. ఈశ్వర్ మానసిక స్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదా. వాడు గతాన్ని దేవిని మర్చిపోవాలి. అప్పుడే సుఖంగా ఉండగలడు. పెళ్ళైతేనే అది సాధ్యం అవుతుంది నాన్న. నీ వల్ల అది చెడనివ్వకు.